सम्मानगढ़ बाजू शस्त्र श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर हैं। ఈరోజు ఇక్కడ 79వ స్వాతంత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కళాశాల పీటీసీ మేడ్చల్ అండ్ అంబర్పేట్ ప్రిన్సిపల్ మన ప్రియతమ ప్రిన్సిపల్ శ్రీ మధుకర్ స్వామి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఏఓ గారు, తర్వాత మన పీటీసీ సిబ్బంది, ఇంకా ఇతర ముఖ్యులు అందరికి కూడా ఈ సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన అందరికి కూడా తెలుసు, మనం 1947 ఆగస్టు 15 రోజు స్వాతంత్రం పొందిన తర్వాత అప్పటికి అన్ని రంగాల్లో కూడా బ్రిటిష్ అంతకుముందు ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ఎంత వీలైతే అంత దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత చాలా బలహీన పడిపోయింది. అప్పుడే దేశ విభజన కూడా జరిగింది. చాలా బలహీనమైన పొజిషన్లో ఉన్న పరిస్థితుల నుంచి గత 79 సంవత్సరాలుగా భారతదేశం ఎన్ని రంగాల్లో ఎంత గణనీయమైన అభివృద్ధి సాధించిందో మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో, తర్వాత ఈ పేదరికం, నిరుద్యోగం, ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తూ దినదిన ప్రవర్ధమానంగా ముందుకు పురోగమిస్తూనే ఉంది. ఇవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. తర్వాత ఇక్కడ మన కళాశాల అంటే మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఈ కళాశాల విషయానికి వస్తే మనం దాదాపుగా గత 2-3 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న ఆఫీసర్స్ ఉన్నారు. 4-5 సంవత్సరాలకు కూడా పనిచేస్తున్న ఆఫీసర్స్ ఉన్నారు. గతంలో ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు కూడా తేడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ పీటీసీ మేడ్చల్ని తీసుకుంటే గత 1 సంవత్సరం నుంచి ఎంత అభివృద్ధి సాధించినామో మీకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా పీటీసీలో అంతకుముందు సరైన సదుపాయాలు కూడా లేకుండే. ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్లో సౌకర్యాలు కానీ, తర్వాత
ఈ అడ్మిన్ బ్లాకు తర్వాత మిగతా అన్ని బ్లాక్స్లో కూడా సరైన సౌకర్యాలు కూడా లేకుండే. ప్రిన్సిపల్గా సార్ వచ్చిన తర్వాత మనము ఇవన్నీ కూడా సారు ఇనిషియేషన్ తీసుకొని ఏర్పాటు చేయించడం వల్ల సాధించుకోగలిగినాము. ఇవే కాకుండా పీటీసీలో ఇక్కడ సీసీ రోడ్స్ కానీ తర్వాత మన మంచి ల్యాండ్స్కేప్ పార్క్ కానీ తర్వాత స్విమ్మింగ్ పూల్, డ్రైవింగ్ ట్రాక్ ఇలాంటివన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఒక పీటీసీ ఎట్లా అయిపోయిందంటే ఒక ఉద్యానవనంలాగా తయారైపోయింది. మనము గత అంటే 2017లో ఈ పీటీసీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 బేసిక్ ట్రైనింగ్లు అలాగే అనేక పీపీటీ బ్యాచ్లకు తర్వాత ఇవి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా గత 2 నెలల నుంచి అంటే జూన్ 2వ తారీఖున మనకు స్టార్ట్ అయిన ఈ రిఫ్రెషర్ కోర్సులు మొత్తం 11 కోర్సెస్ ఇప్పుడు మనం కండక్ట్ చేసినాము. సార్ ఇనిషియేట్ తీసుకొని వీళ్ళందరికీ కూడా తెలంగాణ పోలీసు అన్ని రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో సార్ ఇనిషియేషన్ తీసుకొని బ్యాచ్ తర్వాత బ్యాచ్ ఏ వారం కూడా మనం అన్ఇంటరప్టెడ్గా ఇప్పటికీ 11 బ్యాచ్ల్ని మనం రన్ చేసినాము రిఫ్రెషర్ కోర్సులకి. నెక్స్ట్ కూడా మనకు 20-21వ తారీఖులలో ఇంకొక రిఫ్రెషర్ కోర్సు కూడా ఉన్నది. ఈ మన ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద మనకు ఈ రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది. అందరు కూడా గత అంటే లాస్ట్ ఇండిపెండెన్స్ డే తర్వాత ఈ మధ్య కాలంలో ఈ అన్నీ కూడా మనం చూసుకుంటే ఏంటంటే అందరు కూడా మన ఫ్యాకల్టీ అందరు కూడా చాలా బాగా వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకుంటూ తర్వాత ఎవరైతే మన ఈ ట్రైనింగ్కు వచ్చిన ట్రైనీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అటు ఇండోర్ ఇటు అవుట్డోర్ అని కాకుండా అందరు కలిసి కూడా కోఆర్డినేషన్ తోటి చాలా చక్కగా పీటీసీని మెయింటైన్ చేస్తూ ట్రైనీస్కు అన్ని సదుపాయాల మధ్యన మంచి ట్రైనింగ్ ఇస్తూ చాలా బాగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు సాధ్యమైనవి అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా లీడర్ని బట్టే మనకు అక్కడున్న పరిస్థితులు కూడా ఉంటాయి. మనకున్న లీడర్ మన ప్రిన్సిపల్ సారు అన్ని రంగాల్లో కూడా నాలెడ్జ్ ఉండి తర్వాత మనని కూడా ఆ దిశగా నడిపిస్తున్నారు కాబట్టి సార్ ఎంత యాక్టివ్గా ఉంటాడో మనని కూడా అంతే యాక్టివ్గా ఉంచుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సార్కు మళ్ళీ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఫ్యూచర్లో కూడా సార్ ఎలాంటి టాస్క్లు ఇచ్చినా కూడా మేము అందరం కూడా అంటే ఫ్యాకల్టీ కానీ తర్వాత పీటీసీలో ఉన్న ఆఫీసర్స్ అందరు కూడా సంసిద్ధంగా ఉన్నాం సార్. ఇండోర్ అవుట్డోర్ అని కాదు, అందరు కూడా సంసిద్ధంగా ఉన్నాము తమరు ఏ టాస్క్ ఇచ్చినా కూడా చేయడానికి. ఎందుకంటే ఈ మన పోలీస్ని ఎంత బాగా ట్రైన్ చేస్తే పబ్లిక్ అంత ఉపయోగపడుతుంది అనేది తమరి ఆకాంక్ష కాబట్టి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్కు అలాగే మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనం హనుమంతున్నంత ఆవేశం మనకుండా అప్పట్లో భగత్ సింగ్ చూసాం, ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో మన భగత్ సింగ్ హనుమంతుని చూస్తున్నాం ఇప్పుడు. సో ఏదేమైనప్పటికీ కూడా దేశ స్వాతంత్రం వచ్చింది మన అభివృద్ధి మనం ఇండిపెండెంట్గా చేసుకోవడానికి, బట్ ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందాం. మీ అందరి ద్వారా ఒక మంచి కార్యక్రమం మనం రూపొందించడం జరిగింది. గత కొన్ని నెలలుగా మనము రెఫ్రెషర్ కోర్సెస్ పెట్టడం జరిగింది. వాళ్ళ దాంట్లో ముఖ్యంగా ఎథిక్స్ అండ్ వాల్యూస్ మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ చేస్తాం. వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్గా ఏం చేయాలి, బయటికి వెళ్ళి ఈ సమాజంలో కేవలము దొంగలను పట్టుకోవడమే పోలీస్ బాధ్యత అంటే కాదు, ఒక నేరస్తులను పట్టుకోవడమే జరిగితే పోలీస్ బాధ్యత కాదు. మనము సమాజంలో అన్ని వర్గాలకు ఒక రక్షణగా నిలబడాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఏ వర్గానికి ఏ ఆలోచన వచ్చినా ఏ ప్రమాదం వచ్చినా మనం ఇమ్మీడియట్గా వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి పోలీస్. డైలాండర్కి మనం ఎట్లయితే ప్రమోట్ చేస్తున్నామో అర్ధరాత్రి పూట ఒక ముసలావిడికి ఏదైనా బాధ కలిగినా కూడా అది పోలీస్ మాత్రమే గుర్తుంచుకోవాలని ఆ విధంగా మన పోలీస్ వ్యవస్థ అనేది రూపొందించుకోవాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకే ఒక పదం రావాలి వాళ్ళ దగ్గర నుంచి పోలీస్. అది మన సమాజంలో మనము కల్పించాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పటికీ కూడా మీరు చూడండి, ఎవరైనా పోలీస్ స్టేషన్కు ధైర్యంగా వెళ్తారంటే ఎవరు కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఏ రాజకీయ నాయకులు పట్టుకోనో ఇంకెవరిని పట్టుకోనో వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. అలా కాకుండా స్వేచ్ఛగా ఎవరికి కష్టం వచ్చినా కూడా ధైర్యంగా పోలీసులు చెప్పగలిగేటట్టు ఉండాలి. ఎక్కడ ఏ అవసరం వచ్చినా పోలీసులు వాళ్ళు గుర్తుంచుకోవాలి.
అది మనం ఆ ధైర్యాన్ని కల్పించాలంటే మనం ప్రతి ఒక్క ఆఫీసర్, హోంగార్డ్ ఆఫీసర్ నుంచి డీజీ ఆఫీసర్ వరకు మన బాధ్యతను, మన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించుకున్నప్పుడు మాత్రమే మనం నిజంగా ఉద్యోగం చేస్తున్నట్టుగా ఫీల్ కావాలి. ఎప్పుడైతే ప్రజలకు ఆ భరోసా లేనప్పుడు మనం ఉద్యోగం చేసినా కూడా వేస్ట్ అది. సో ప్రతి ఒక్కరూ కష్టపడితేనే పోలీస్ వ్యవస్థ పైన మంచి నమ్మకం కలుగుతుంది. అలాంటి పోలీస్ వ్యవస్థను మనం చూడాలి, మనమే చూడాలి. మీకు ఇంకా జనరేషన్ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆఫీసర్స్కు చాలా దశాబ్దాల పాటు ఇంకా చాలా మటుకు సర్వీస్ ఉంది కాబట్టి మీరు ఈ ఆలోచనలు పునిపించుకొని వచ్చే రిఫ్రెషర్ కోర్సుతో పాటు ఇండక్షన్ కోర్సు అందరికీ కూడా ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా తయారు కావాలంటే మనం అత్యున్నతమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది. దాంట్లో ఒక ప్రిన్సిపాల్ బాధ్యతనో, ఒక డిఎస్పీల బాధ్యతనో, ఇన్స్పెక్టర్ల బాధ్యత కాదు, మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరి హోంగార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి నా వరకు కూడా అందరి యొక్క బాధ్యత. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చేసి ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా తీర్చిదిద్దాలనే ఆశయంతో మనమందరం కష్టపడదాం, పోలీస్ వ్యవస్థకు మంచి పేరు తీసుకొద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.